పాన్ ఇండియా మార్కెట్ని శాసించిన తెలుగు సినిమాలు 2024లో పాన్ ఇండియా సినిమాల హవా స్పష్టంగా కనిపించింది. తెలుగు సినిమాల విడుదల కోసం హిందీ ప్రేక్షకులు ఎదురు చూశారు. హిందీ సినిమాలు ఇతర భాషల్లో అంతే బలంగా ప్రచారం చేసుకున్నాయి. అయితే ఈసారి తెలుగు పరిశ్రమ రూపొందించిన సినిమాలే పాన్ ఇండియా మార్కెట్ని శాసించాయి. తెలుగు తారలే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన హనుమాన్ సినిమా సృష్టించిన సంచలనాలే అందుకు తార్కాణం. బాహుబలి చిత్రాలు మొదలుకొని కేజీఎఫ్, పుష్ప 1, కార్తికేయ 2, ఆర్ఆర్ఆర్, సాలార్ ఇలా ఏటా పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది పతాకం ఎగురుతూనే ఉంది. దాంతో అగ్ర కథానాయకుల చిత్రాలు ఎక్కువగా పాన్ ఇండియా మార్కెట్నే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అలా ఈ ఏడాది చాలా తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఊరించాయి. ఎప్పుడెప్పుడు విడుదలవుతాయని ఎదురు చూసేలానూ చేశాయి. గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు తదితర కొన్ని చిత్రాలు రాలేకపోయాయి. కానీ చాలా వరకు పాన్ ఇండియా మార్కెట్పై గురిపెట్టి తీసిన తెలుగు సినిమాలు లక్ష్యాన్ని ఛేదించాయి. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన 10 భారతీయ సినిమాల జాబితాని గమనిస్తే అందులో 4 తెలుగు సినిమాలు ఉండటం విశేషం. హనుమాన్, దేవర పార్ట్ 1, కల్కి 2898 AD, పుష్ప 2 చిత్రాలు వసూళ్లతో దుమ్ము లేపాయి. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. వసూళ్లలో 1000 కోట్ల రూపాయల మైలురాయిని చేరుకోవడం అంటే ఆషామాషీ కాదు. దంగల వరకు బాలీవుడ్ కూడా ఆ కల కనేందుకు సాహసించలేదు. అలాంటిది ఇప్పుడు మన సినిమాలు 1000 కోట్ల మైలురాయిల్ని ఇట్టే దాటేస్తున్నాయి. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది కంక్లూజన్, ఆర్ఆర్ఆర్ మొదట ఆ మైలురాయిని అందుకోగా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్ కల్కి 2898 AD, అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాలు ఆ ఫీట్ని సాధించి సత్తా చాటాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD చిత్రానికి ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. 2000 కోట్ల రూపాయలు సాధించడమే లక్ష్యమని సినీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన ఈ సినిమా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. హిందీతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు ఏడాది ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమాల్లో ఎన్టీఆర్ దేవర ఒకటి. కథానాయికగా జాన్వీ కపూర్, ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 520 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. చిన్న చిత్రంగా మొదలైన హనుమాన్ పాన్ ఇండియా చిత్రంగా విడుదలై 350 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. తేజస్ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. పాన్ ఇండియా లక్ష్యాన్ని చేరుకోలేక చతికిలబడిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ గురి తప్పింది.
ఆయన నటించిన మరో చిత్రం మట్కా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేసుకుంది, కానీ ఫలితం రాలేదు. నాని, సరిపద, శనివారం, కిరణ్ అబ్బవరం కా సినిమాలు తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో మంచి ప్రభావం చూపించాయి. మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.